దండాడదాన్ని కాదు బాబు పిల్లగాని నేను రాను బాబా దండాడదాన్ని కాదు బాబు. నీ వీడియోస్ చాలా మంది చూసేశారు. మీ ఫ్రెండ్స్ ఏమంటారు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు? ఏమంటారు, నువ్వు బాగా చేస్తున్నావు అంటే. ఏడ్చినప్పుడు భారతి ఎలా ఉంటుంది? సాడ్గా ఉన్నప్పుడు, బాగా గట్టిగా నవ్వినప్పుడు అదేనా? అమ్మ ఎక్కువ ఇష్టమా, నాన్న ఎక్కువ ఇష్టమా? ఇద్దరు. మమ్మీ అప్పుడప్పుడు మమ్మీ తిట్టాడు, కొట్టరు, అందుకే డాడీ అంటే ఎక్కువ ఇష్టం కదా. అన్నయ్య అంటే ఇష్టమా? ఇష్టం. ఎంత ఇష్టం? చాలా. చాలా అంటే ఎంత? ఈ బిల్డింగ్ అంతా. ఈ బిల్డింగ్ అంతా. నాకు ఇష్టం. నా ఫస్ట్ హీరో మా అన్నయ్య. ఫస్ట్ హీరో మీ అన్నయ్య. ఎందుకు ఈ అక్క నచ్చలేదా నీకు? నచ్చావు. ఎంత నచ్చాను? ఈ బిల్డింగ్ అంతా. నీ ముందు హీరోయిన్ కూడా వేస్ట్ అట. అంటే నా ముందు హీరోయిన్ ఏం చేసినా వేస్ట్. హీరోయిన్స్ అందరు వేస్ట్. సమంత, అనుష్క వీళ్ళందరూ వేస్ట్. నేను ఇంకొక క్వశ్చన్ పెడతా. నేను యాంకర్, నువ్వు స్టూడెంట్. రేపు కొంచెం చూసి జాగ్రత్త. రెబ్కా. రబ్కా. రెబ్కా కాదు, రెబ్కా. రబ్కా. ఎస్ అను. రెబ్కక్క. రబ్కక్క. నువ్వు చాలా బాగున్నావు. అంటే నువ్వు రబ్ చేస్తావు కదా. చెప్పు, బాలయ్య గారి డైలాగ్ చెప్పు. జయప్రద గారికి నమస్కారం. మీరంటే మాకు చాలా గౌరవం, అభిమానం. ఏంటండి బాబు మీరు సడన్ గా సిద్ధార్థ దేవకన్యమా అనుకున్నానా? ఎప్పుడన్నా ఏడ్చావా నువ్వు? ఏడ్చా. ఎప్పుడు? అమ్మ కొట్టిందా, నాన్న కొట్టారా? స్కిట్స్ పోయినప్పుడు. పిట్ట కొంచెం కూతగనం అంటారే, ఈ సామెత తెలుసా నీకు? తెలుసా? నువ్వు అట్లనే ఉన్నావు తెలుసా. డాన్స్ అంటే బాగా ఇష్టం అని మీ మదర్ చెప్పారు. ఎందుకు ఇష్టము? నీకు బాగా డాన్స్ చేయడం వచ్చని ఇష్టమా? మా భర్త అలా ఉంది. నువ్వు బుడంకాయవే కానీ చాలా పెద్ద బుడంకాయవి తెలుసా. నీ వెనకాల ఇంకో పాపం చూడు. ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ కాదు, మంత్ డిసెంబర్. బాగా చెప్పేయండ్రా బాబు, నేను చేయలేను ఇంకా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆదా. నేను మీ రవిక్. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ఒక పెద్ద గెస్ట్ అనమాట. సో చాలా 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 పెద్ద గెస్ట్. మీకు తెలీదు, నాకంటే కూడా చాలా హైట్ ఉందనమాట. అంత పెద్ద గెస్ట్ తీసుకొని వచ్చేసాను. బాగా బోర్ కొడుతుంది కదా, అందుకనే కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలని, కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉండాలని చాలా చాలా పెద్ద గెస్ట్ని తీసుకొని వచ్చా. ఇన్నిసార్లు పెద్ద గెస్ట్ అంటుందంటే రెప్కా ఎవరిని తీసుకొచ్చిందోనే కదా. తను ఎవరో కాదు, డ్రామా జూనియర్ నుంచి పట్టుకొని వచ్చేసాను. తను ఒక్క యాక్టింగే కాదబ్బా, డాన్స్ చేస్తుంది, వెరక్కొట్టేస్తుంది. అంటే నేను కూడా డాన్స్ నేర్చుకోవాలనుకుంటే ఇలానే, కాకపోతే తనకంటే బాగా నేనే బాగా డాన్స్ చేస్తాను. అంటే అర్థం చేసుకోండి నా డాన్స్ ఎలా ఉంటుందో. ఇది నా గురించి చెప్తున్నట్టుంది, పాప గురించి కాదు కదా. యాక్చువల్లీ తను డాన్స్ చేస్తుంది. ఎలా అంటే అబ్బాబ్బాబ్బా, డాన్స్ చూసామంటే మిలియన్సే. ఒక్క డాన్స్ పెట్టామంటే మిలియన్స్లోకే వెళ్ళిపోతుంది. ఇక నుంచి అక్క ఎంతసేపు సోసప్తో ఇటు నా వైపు చూడు అన్నట్టు చూస్తున్నది అనమాట. తను ఎవడో కాదు, భారతి. హాయ్ భారతి. హాయ్ అక్క. నీ పేరు? భారతి. ఫుల్ నేమ్ ఆల్రెడీ చెప్పేసా కదా, భారతి వచ్చింది మన స్టూడియోకి అని. ఆవంచ భారతి. ఏం పేరు? ఆవంచ భారతి. ఆవంచ భారతి. ఆవంచ భారతి. ఎవరిని వంచుతో? ఎవరిని ఎవరిని వంచవా? ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఓకే, స్కూల్లో క్లాస్లో అందరూ నీకు ఫ్రెండ్స్ బాగా ఉన్నారా? బాగా బెస్ట్ ఫ్రెండ్స్ పేరు చెప్పు. క్లాస్లోనా? అంటే నీకు స్కూల్ మొత్తం ఫ్రెండ్సేనా? మరి అదే క్లాస్లోనే చెప్పు. రిత్య. ఎవరు? విద్యనా? రిద్య. ఓకే. హోమిక. అంజలి. మరి బాయ్స్లో ఎవరు ఫ్రెండ్స్ లేరా? బాయ్స్లో నితిన్, గౌతమ్, రేయాన్. వాళ్ళు కూడా నీలాగానే మంచి యాక్టర్సా కాదా? నువ్వు ఒక్కదానివేనా? మరి స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు డ్రామా జూనియర్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిపోయావు కదా. నీ వీడియోస్ చాలామంది చూసేశారు. మీ ఫ్రెండ్స్ ఏమంటారు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు? ఏమంటారు, నువ్వు బాగా చేస్తున్నావు అంటే. అవునా? మా స్కూల్లో ఫోన్ చూడనియరు. స్కూల్లో ఫోన్ నిన్నే కాదు పాప, ఆఫీస్లో నన్ను కూడా ఫోన్ చూడనివ్వరు తెలుసా. స్కూల్లో కాదు, ఫోన్ చూస్తే తిడతారు. ఎవరు? పేరెంట్స్కి ఫోన్ చేసి అడుగుతారు. అంటే నువ్వు పేరెంట్స్కి తెలియకుండా, టీచర్లకు తెలియకుండా స్కూల్లో ఫోన్ వాడుతున్నావా?
మరి ఎలా నీకెలా తెలుసు? ఇంట్లో. ఇంట్లో వాడినా తిడతారా? మరి నీకెలా నువ్వు ఇంతమంది నీకు ఫాలోవర్స్ అయ్యారు, నీ వీడియోస్ అలా అంతమంది మిలియన్స్ చూసారని నీకు ఎలా తెలిసింది? అదంతా అన్నయ్య చెప్తాడు. అన్నయ్య అయితే నీకు అన్నయ్య ఉన్నాడా భారతి? అన్నయ్య అంటే ఇష్టమా? ఇష్టం, ఎంత ఇష్టం? చాలా. చాలా అంటే ఎంత? ఈ బిల్డింగ్ అంతా. ఈ బిల్డింగ్ అంతా? ఆహా, మాది ఎన్ని ఫ్లోర్లో తెలుసా నీకు? ఈ బిల్డింగ్ కంటే ఎక్కువ. ఈ బిల్డింగ్ కంటే ఎక్కువ మీ అన్నయ్యకి ఇష్టమా నీకు ఇష్టమా? ఇద్దరికి ఇష్టం. ఏమో మీ అన్నయ్య కిందకి కాల్ చేస్తే నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాడు. అక్కడే ఉంచేసుకోండి, మీ స్టూడియోలోనే పంపించొద్దు అని చెప్పాడు. మా అన్నయ్య ఫోన్ ఎట్లా చేస్తాడు? మీ మమ్మీ అన్నయ్య దగ్గర ఫోన్ లేదు కదా. వేరే వాళ్ళు పక్కన వాళ్ళతో మాట్లాడిచ్చాను. అది మీకు మాట్లాడారు. నెంబర్ ఎట్లా తెలుసు? మీ మదర్ మాట్లాడిచ్చారు. మీ మదర్ ఫాదర్ వచ్చారా ఇప్పుడు? వాళ్ళని అడిగితే ఇప్పుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి బయటకు వెళ్ళానా నేను, అప్పుడు మాట్లాడారు నాతోటి. మరి ఉండిపోతావా ఇక్కడ? వద్దు. వద్దా? వద్దు. ఓకే దెన్. అమ్మ ఎక్కువ ఇష్టమా నాన్న ఎక్కువ ఇష్టమా? ఇద్దరు కాదు, ఎవరైనా ఒకరు చెప్పు. ఎవరు బాగా కొడతారు నిన్ను? మమ్మీ అప్పుడప్పుడు. మమ్మీ తిట్టాడు, కొట్టరు, అందుకే డాడీ అంటే ఎక్కువ ఇష్టం కదా. అవును, పళ్ళు బాగా పుచ్చిపోతున్నాయి, చాక్లెట్లు తింటున్నావా? కాదు, పన్ను ఊసిపోతుంది. చాక్లెట్లు తింటావా? తింటా. అందుకే నీ ముందు చాలా చాక్లెట్లు పెట్టా చూడు, కానీ అప్పుడే తినకూడదు. నేను అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తేనే నువ్వు చాక్లెట్ తినాలి, ఓకేనా? సో కళ్ళు మూసుకొని ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి చెప్పు, అందులో చెప్పు ఎన్ని ఉన్నాయి? 20. ఏంటి 20 కౌంట్ చేసావా? మరి ఎలా చెప్పా 20 ఉన్నాయని? ఏమో గెస్ చేసావా? వావ్, నీ గెస్సింగ్ చాలా బాగుంది భారతి. థ్యాంక్ యూ. ఓకే దెన్, నీకెవరు బాగా ఇష్టము హీరోస్లో? హీరోస్ అంటే ఎవరు ఫేవరెట్ లేదు. ఎవరు ఇష్టం లేదా? ఫస్ట్ మా అన్నయ్య ఇష్టం. మీ అన్నయ్య ఇష్టం. మీ అన్నయ్య హీరోనా? మరి నాకు ఇష్టం. నా ఫస్ట్ హీరో మా అన్నయ్య. ఫస్ట్ హీరో మీ అన్నయ్య. ఓకే, మరి మీ అన్నయ్యని హీరో చేసేద్దామా? చేసేద్దామా? మరి మీ అన్నయ్యకి యాక్టింగ్ ఇష్టం లేదంట కదా? మా అన్నయ్యకి అయితే మా అన్నయ్య విరాట్ కోహ్లీలా చేద్దాం. అబ్బా, నీకు చాలా డ్రీమ్స్ ఉన్నాయే. అన్నయ్యకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఎందుకు మీ అన్నయ్య అంటే అంత ఇష్టం నీకు? ఏమోనా? ఎందుకు కొడతాడనా బాగా? ఎవరినైతే ఎక్కువ కొత్తమో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. అమ్మో, నువ్వు బుడంకాయవే కానీ చాలా పెద్ద బుడంకాయవి తెలుసా? నీకు తెలుసా పిట్ట కొంచెం కూతగనం అంటారే, ఈ సామెత తెలుసా నీకు? తెలుసా? నువ్వు అట్లనే ఉన్నావు తెలుసా? చీమ టపాకాయలు తెలుసా? చిన్న చిన్న క్రాకర్స్ ఉంటాయి కదా, సేమ్ అలా ఉన్నావు. ఇంతే ఉంటుంది కానీ ఇంత పెద్ద సౌండ్ వస్తుంది. నువ్వు మాట అంతే స్లోగా మాట్లాడుతున్నావు కానీ నాకు చాలా పెద్ద పంచులు వేస్తున్నావు నువ్వు. అవును, యాక్టింగ్ చేస్తున్నప్పుడు భయం వేస్తుందా నీకు? ఎందుకు? అంతమంది ముందు యాక్టింగ్ చేయాలి కదా. ఏం భయం లేదు. ఏం భయం ఉండదా? ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు భయపడ్డావా? లైట్గా. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు ఏం స్కిట్ చేసావు గుర్తుందా? బేబీ గర్లా? ఏం డైలాగ్ చెప్పు. అంటే కొంచెమే చెప్పు, కొంచెం గుర్తున్నదే. క్రైయింగ్ స్కిట్ అది. ఓకే, అయితే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడితే నువ్వు కరెక్ట్గా చేస్తేనే నీకు చాక్లెట్ తినాలని చెప్పా కదా. అయితే మన భారతి గారు పెద్ద మేడము యాక్టర్ కదా, మరి ఇప్పుడు కొన్ని చెప్తాను నేను, సేమ్ అలా నువ్వు యాక్ట్ చేయాలి, అప్పుడు నువ్వు చాక్లెట్ తినవచ్చు, ఓకేనా? ఏడ్చినప్పుడు భారతి ఎలా ఉంటుంది? చిన్న పిల్లలాగా. ఎలా? ఏది ఒకసారి ఏడు నిజంగా. ఇప్పుడు కెమెరా ఉంది నీ ముందు, సో నేను నీ ముందు డైరెక్టర్ని అనుకో, సో నేను చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు చేయాలి. ఏడ్చినట్టు యాక్ట్ చేయి. ఏం చేస్తున్నావు భారతి? ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి కళ్ళు నీళ్ళు తెచ్చుకుంటున్నావు కదా ఇప్పుడు? తెచ్చుకో. వెరీ గుడ్. నువ్వు చాలా ఫ్యూచర్లో చాలా పెద్ద యాక్టర్ అవుతుంది తెలుసా? అలా ఏడుస్తే నువ్వు వెరీ గుడ్. నవ్వినప్పుడు ఇలా ఈ అని అవుతావా? అలా అవుతావా? ఓకే, సాడ్గా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడవా? సాడ్గా ఉన్నప్పుడు అస్సలు. మరి మీ అన్నయ్య అంటే అంత ఇష్టం కదా, మీ అన్నయ్య వచ్చినా మాట్లాడవా? అన్నయ్యతో కూడా మాట్లాడవా? ఓకే, బాగా గట్టిగా నవ్వినప్పుడు ఎలా ఉంటావు?
అదేనా? ఇట్లా ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది హీరోస్ని కలిసావు? నేను ఇన్స్టాలో చాలా మంది హీరోస్ ఫొటోస్ చూశాను. రవితేజ, పవన్ కళ్యాణ్, ఓ వావ్, రణబీర్ కపూర్. ఓకే, ఫొటోస్ దిగవా అందరితోటి? రవితేజ గారితో దిగా. ఇంకా వాళ్ళిద్దరితో ఛాన్స్ రాలే. అయ్యో, కలిసావు కదా మరి, తీసుకోవాల్సిందే. అప్పుడే అక్కడ చాలా పీపుల్స్ ఉన్నారు. చాలా పీపుల్స్ ఉన్నారా? ఓకే, నువ్వు ఒక డైలాగ్ బాగా చెప్తావు కదా, ఏ డైలాగ్? ఎక్కువ అంటే బాలయ్య. చెప్పు, బాలయ్య గారి డైలాగ్ చెప్పు. జయప్రద గారికి నమస్కారం, మీరంటే మాకు చాలా గౌరవం, అభిమానం. ఆ రోజుల్లో మీరు నాన్నగారితో చేసిన స్టెప్లు నన్న అద్భుతం. సూపర్ 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 సూపర్. ఒకటే డైలాగా, ఇంకేం రావా నీకు? ఇంకోటి వచ్చి నాగార్జున చెయ్యి. ఏంటండి బాబు మీ అన్ను సడన్గా సిద్ధార్థ దేవకన్యమా అనుకున్నానా? ఎవరు, నువ్వేనా అది దేవకన్య? అప్పుడు స్కిట్లో డ్రామా జూనియర్స్ చేసినప్పుడు. ఓకే, నువ్వు అలా యాక్ట్ చేసావా? నేను కాదు, మరి నేను వేరేది చేసా. గర్ల్ అది చేసావా? వేరే వాళ్ళు చేశారు, బాయ్స్. ఓకే ఓకే, అయితే బాయ్స్ కూడా ఉన్నారు ఆమె స్కిట్లో. సో అయితే మరి నువ్వు గర్ల్స్ని ఎక్కువ ఇష్టపడతావా, బాయ్స్ని ఎక్కువ ఇష్టపడతావా? గర్ల్స్. గర్ల్స్. ఎందుకు బాయ్స్ నచ్చరా? ఏ కొంచెం. ఎందుకు మరి? బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నీకు, 3 ఉన్నారు ఫ్రెండ్స్, పేర్లు చెప్పాగా ఫస్టే. గర్ల్స్ ఏమో ఏదంటే అట్లా కూర్చుంటారు, ఓకే, ఇట్లా పక్కన ఉంటారు. బాయ్స్ అలా ఉండరు, ఏం చేస్తారు? పక్కన కూర్చోరు, హెల్ప్ చేస్తేనేమో వద్దంటారు. అందుకే. ఓకే, ఎంత పెద్ద స్టోరీ ఉంది అయితే. ఓకే, మరి డ్రామా జూనియర్స్లో నువ్వు కూడా బాయ్స్ తోటి యాక్ట్ చేసావు కదా, మరి వాళ్ళు కూడా నచ్చరా నీకు? నచ్చుతారు. చెప్పు. నచ్చుతారు. భారతి, నువ్వు ఎందుకు అంత స్లోగా మాట్లాడుతున్నావు? స్లోగా ఏం మాట్లాడదు. ఎందుకు? ఈ అక్క నచ్చలేదా నీకు? నచ్చావు. అక్కనే కదా, నేను నచ్చాను కదా. నచ్చావు. ఎంత నచ్చాను? ఈ బిల్డింగ్ అంతా అయిపోయింది. అయితే మీ అన్నయ్య కూడా కావాలని బిస్కెట్లు వేసినావు కదా, నేను కూడా నీకు ఈ బిల్డింగ్ అంతా నచ్చాను, మీ అన్నయ్య బిల్డింగ్ అంతా నచ్చాడు నీకు, అంతే. చూసినావా? మీ అన్నయ్య పేరేంటి? కౌశిక్. కౌశిక్. చూడు, మీ సిస్టర్ అన్ని అబద్ధాలు చెప్తుంది నీ గురించి, నువ్వు చాలా కేర్ చేస్తావని అన్ని అబద్ధాలు చెప్తుంది నాకు. ఏం చెప్పట్లేదు. ఏం చెప్పట్లేదు. తిను, చాక్లెట్ తిను, పర్వాలేదు. ఎప్పుడెప్పుడు తినమంటానా అని వెయిట్ చేస్తున్నావు కదా. ఐ నో భారతి. నీకొద్దా? నాకు వద్దు, పర్లేదు, నువ్వు తిను. డాన్స్ అంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఏమో, నీకు మీ మదర్ చెప్పారు నీకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటేనే బాగా ఇష్టం అంట కదా, ఎందుకలా? ఏమో ఏమో కథ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది, ఏదో ఇలా వచ్చాను యాంకరింగ్ లాగా. నీకు అలాగే డాన్స్ అంటే బాగా ఇష్టం అని మీ మదర్ చెప్పారు. ఎందుకు ఇష్టము? నీకు బాగా డాన్స్ చేయడం వచ్చని ఇష్టమా? బై బర్త్ అలా ఉంది. బై బర్త్ ఎలా ఉందా? నాకు గోల్ ఆర్మీ అవ్వాలి. గోల్ ఆర్మీ? ఏం చేద్దామని ఆర్మీ అయ్యి? దేశాన్ని కాపాడదామని. దేశాన్ని? అబ్బా, ఇప్పుడు కాపాడే వాళ్ళందరూ మనుషులు కాదు, నువ్వు మాత్రమే కదా, అందుకనే కదా మన దేశాన్ని నువ్వు కూడా కాపాడాలని. అయితే ఇప్పుడు మన ఆర్మీ మొత్తము ఉన్న వాళ్ళందరూ కూడా దేశాన్ని సరిగ్గా కాపాడతలేరు, అందుకని భారతి ఆర్మీ అయ్యి దేశాన్ని కాపాడాలనుకుంటుంది, అంతేనా? భారత్ని కాపాడుతుంది. అమ్మా, భారతి భారతాన్ని కాపాడుతుందా? అవునా? వెరీ గుడ్. నువ్వు ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద డైలాగులు ఎలా చెప్తున్నావు? అందుకనే నా యాక్టర్ అయ్యో? నోటితో. నో అమ్మ, రేపు కొంచెం చూసి జాగ్రత్త. పాపకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమా, డాన్స్ అంటే ఇష్టమా? డాన్స్. పాపకి అన్నాను కానీ నేను భారతి అనలేదు కదా. పాపకి అంటే ఇక్కడ నేనే కదా. నువ్వే కాదు, ఏం లేదు, నీ వెనకాల ఇంకో పాపను చూడు. ఏప్రిల్ ఫూల్. ఏప్రిల్ కాదు, మంత్ డిసెంబర్. అమ్మా,
నువ్వు చాలా ఫామ్లో ఉన్నావు తెలుసా? తెలియదు. తెలీదా? అందుకని కదా. తెలుసుకో అయితే, ఓకేనా? యాక్టింగ్ అంటే భయం లేదు అన్నావు, డాన్స్ వేసేటప్పుడు కూడా భయం లేదు. ఒక్క డాన్స్ అంటే ఒక్క సాంగ్ని ఎన్ని డేస్లో నేర్చుకుంటావు? 1 day. 1 day ఓన్లీ? మరి మీ డాన్స్ మాస్టర్ని అడిగితే నువ్వు అసలు చాలా చండాలంగా డాన్స్ చేస్తావని చెప్పారే. నెంబర్ ఎక్కడిది? నెంబర్ ఎక్కడంటే మాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో నెంబర్స్ ఉండవు కదా. ఇన్స్టాగ్రామ్లో నెంబర్ ఉండదు కానీ చాట్ చేయొచ్చు కదా. అస్సలు భారతి డాన్స్ మంచిగా వేయదు అని చెప్పారు మీ డాన్స్ మాస్టర్. మరి నాతో ఎప్పుడు మంచిగా వేసి నన్ను కిస్ పెడతాడు కదా. ఏంటి ఏం చెప్తారు మీ మాస్టర్? నువ్వు బాగా చేస్తున్నావు అని అంటాడు. బాగా చేస్తున్నావు అని అంటారా? నీకు ఏ డాన్స్ అంటే బాగా ఇష్టం ఇప్పటివరకు నువ్వు చేసిన దాంట్లో? ఆలుమా డోలుమా. ఏంటంటే ఆలుమా డోలుమా. అది అలా అనాలి. ఆలుమా డోలుమా అంటే ఆలుగడ్డ కదా? కాదు, డోల్ అంటే ఇదే కదా, పేరు. ఇదే కదా డోలు, కొట్టే డోలు. ఆలుగడ్డ డోలు. యూట్యూబ్ లో కొట్టి చూడు. యూట్యూబ్ లో కొట్టి చూడదా? కొడితే ఫోన్ పగిలిపోద్దే. అయితే టైప్ చేయి. అది మరి అలా చెప్పాలి. అయితే నీ ఫాలోవర్స్ చాలా మంది కొన్ని కామెంట్స్ పెట్టారు. కామెంట్స్ అంటే తెలుసా? ఏంటి కామెంట్స్ అంటే? కామెంట్స్ అంటే మెసేజెస్. కామెంట్స్ అంటే మెసేజెసా? లైక్ మనం ఇన్స్టాగ్రామ్ లో పెడితే కామెంట్స్ అని వస్తాయి కదా, వాళ్ళు టైప్ చేస్తే అది మనకు వస్తుంది. వాళ్ళు టైప్ చేస్తేనే వస్తుందా మనకి? ఓకే, నీ ఎప్పుడైనా కామెంట్స్ చదివావా నువ్వు? ఎందుకు? నీకు చదువు రాదు కదా? నీకు వచ్చు కదా. నాకు వచ్చు కదా, మరి అందుకే కదా రాసుకొచ్చాను. స్పెల్లింగ్స్ మిస్టేక్ పోతే అది నీకే తెలుస్తుంది కదా. అంటే నాకు రాదా? రాదనే కదా. నాకు రాయడం రాదా? రాయడం రాదా? నువ్వు చూసావా? చూసా. ఎప్పుడు? మీ మమ్మీకి ఫోన్ చేసా. ఏమన్నారు మా మమ్మీ? అసలు ఆమెకు చదువు రాదు అని చెప్పారు. నాకు చదువు రాదని చెప్పారా? ఇంతసేపు నుంచి నాతో మాట్లాడుతున్నావే, నా పేరేంటో అడిగావా నువ్వు? నువ్వు అడిగావా? నేను అడిగాగా. నాకు తెలుసు కదా ఈ పేరు. ఏంటి? రాన్విక. ఏంటి? రాన్విక. రణబిక. రణ్విక కాదమ్మా, రణ్విక, రణ్వీర్ కపూర్ అవి కాదు నా పేర్లు. రెప్కా. రెప్కా. రబ్కా. రెప్కా కాదు, రెప్కా. రబ్కా. ఎస్ అను. రెప్కక్క. రబ్కక్క. నువ్వు చాలా బాగున్నావు. అంటే నువ్వు రబ్ చేస్తావు కదా బోడిని. ప్యాక్గా చెప్పేయంట్రా బాబు, నేను చేయలేను ఇంకా. సో ఇప్పుడు నీ ఫ్యాన్స్ నీకు పెట్టిన కామెంట్స్ చదవనా? చదువు. ఫ్యూచర్ హీరోయిన్ దొరికింది. అర్థమైందా? అర్థమైంది. ఏంటిదో అంటే ఫ్యూచర్లో ముందు హీరోయిన్ దొరికింది అని అర్థం. ఎవరు? నేనే. నువ్వా? నువ్వు హీరోయినా? ఓకే. ఎంత క్యూట్గా ఉన్నావో అంతే క్యూట్గా డాన్స్ చేస్తున్నావట. క్యూట్గా అనే పదం తీసేద్దాం, డాన్స్ బాగా చేస్తున్నావు కదా. నువ్వు క్యూట్ లేవు కదా. నువ్వు లేవు కదా. సరే ఇంకొకటి అడుగుదాం. పిల్ల కాదు స్ప్రింగ్, చిన్నప్పుడు స్ప్రింగ్ మింగేస్తుంది అనుకుంటా. అర్థమైందా? స్ప్రింగ్ అంటే ఏంటిది? ఇట్లా కొడితే ఉర్రని తిరుగుతుంది. అలా వేస్తావంట డాన్స్ నువ్వు? నిజంగానే వేస్తావా డాన్స్? అలా వేస్తా. మాకు వేసి చూపిస్తావా డాన్స్? ఓకే దెన్ ఇది అయిపోయాక మనం డాన్స్ వేద్దాం, సరేనా? నాకు డాన్స్ నేర్పిస్తావా? నేర్పిస్తా, నేర్చుకుంటే. ఓకే. ఇంకొకటి, నీ ముందు హీరోయిన్ కూడా వేస్ట్ అట. అంటే నా ముందు హీరోయిన్ ఏం చేసినా వేస్ట్. హీరోయిన్స్ అందరు వేస్ట్. సమంత, అనుష్క వీళ్ళందరూ వేస్ట్. నువ్వే అంట చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావట. నిజమా ఇది? ఒప్పుకుంటావా నువ్వు? ఒప్పుకుంటావా? ఓకే. అనుష్క చెప్పిన డైలాగ్ చెప్పు ఒకటి, లేదా కాజల్ చెప్పిన డైలాగ్ చెప్పు ఒకటి. కాజల్ కాదు కానీ రష్మిక చెప్తా. చెప్పు. థాట్ అబౌట్ యువర్ గర్ల్స్, యు వాంట్ టు బి లైక్ యువర్ ఫాదర్, రైట్? అంటే ఏంటి డైలాగ్? అది డైలాగే. అంటే ఏంటి మీనింగ్ తెలుసా? మీ కిడ్స్ గురించి ఆలోచించు, నీకు మీ డాడీ లాగా అవ్వాలని ఉంది కదా అని అందా రష్మిక. ఓకే. అయితే నీకు కూడా మీ డాడీలా అవ్వాలని ఉందా? మీ డాడీ ఏం చేస్తారు? పూజ. పూజ. మీ మదర్? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మరి నువ్వెందుకు ఇలా యాక్టింగ్లోకి రావాలనుకున్నావు? రావాలనిపించింది, వచ్చిన. నువ్వేం మాట్లాడతలేవు కదా, మరి సైలెంట్గా మాట్లాడుతున్నావు, చిన్నగా మాట్లాడుతున్నావు. నేను మాట్లాడితే భయపడతావేమో అని. అబ్బచ్చా. ఆగు, నేను ఇంకొక క్వశ్చన్ పెడతా. నేను యాంకర్, నువ్వు స్టూడెంట్.
ఓకే సరే. అంటే ఇప్పుడు నేను గెస్టా నీకు? ఓకే అడుగు. హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు రెబేకా. ఏ క్లాస్? నేనా నర్సరీ. నర్సరీయా? నీకు సిస్టర్స్ బ్రదర్స్ ఎలా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? నాకు 5 సిస్టర్స్ ఉన్నారు. నువ్వు పెద్దనా చిన్ననా? నేను చాలా చిన్న పిల్లని. మీ పెద్దక్క ఏ క్లాస్? మా పెద్దక్క 5th క్లాస్. మీ చిన్నక్క? 4th క్లాస్. థర్డ్ క్లాస్. ఫోర్త్? మా సెకండ్ అక్క 2nd క్లాస్. మీ థర్డ్ అక్క? మా థర్డ్ అక్కే 2nd క్లాస్. మీ ఫోర్త్ అక్క? మా 4th అక్కే 4th క్లాస్. చెప్పు. నిజంగా యాంకర్ గారు. 5th నేనే కదా. నేనే నర్సరీ. మీ అక్క అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఎంతంటే చెప్పలేనంత. బోల్డ్ అంత అంటే ఆకాశం అంతా. ఆకాశం ఎంత ఉంది కదా? ఆకాశం ఎంత ఎందుకు ఉంది? ఎంత ఉంది. ఇంత ఉందా? ఆకాశం అటు చూడు, కనిపిస్తుందా? ఇంతే ఉందా ఆకాశం? ఆకాశం చాలా పెద్దగా ఉంది. ఇంతే ఉందా? ఇంకా పెద్దగా ఉంది. నా హ్యాండ్స్ కంటే చాలా 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 పెద్దది. ఇంతే ఉందా? అవును. ఇంతే ఉందా? అవును, అంతే ఉంది ఆకాశం. అవునా? అంటే మీ అక్క అంటే నీకు ఇష్టం లేదు కదా? అవును, ఇష్టం లేదు. ఊరికే కొడుతుంది మా అక్క నన్ను. అందుకే నాకు ఇష్టం లేదు మా అక్క అంటే. అయితే మీ అక్కతో మాట్లాడడం మానేసేయచ్చు కదా? మానేశాను, ఎప్పుడో మానేశాను. మా అక్కతో మానేయడం. మీ అక్క ఏమంది? ఆమె ఫుల్ మెంటల్లీ అన్నది. నీతోనా? ఎప్పుడు? ఇందాక కాల్ చేసి నువ్వు బయటికి వెళ్ళావు చూడు, మమ్మీ డాడీ నుండి ఫోన్ చేసి. ఓహో, నా డైలాగులు నాకే ఇస్తున్నావా? మరి సిగరీ ఉంచుకోను కదా. ఎప్పుడన్నా ఏడ్చావా నువ్వు? ఏడ్చా. ఎప్పుడు? అమ్మ కొట్టిందా, నాన్న కొట్టారా? స్కిట్స్ పోయినప్పుడు. ఓకే, నీకెలా తెలిసింది అది పోయింది అని? అక్కడ చూసినా కాబట్టి. ఇక్కడ ఎలా ఉందో తెలుసా? నేను నిన్ను యాంకరింగ్ చేస్తున్నట్టు లేదు. నువ్వే. ఓకే, ఇప్పుడు నువ్వు సార్ మేడం మీరు నన్ను చేస్తున్నారా మేడం యాంకరింగ్? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. నీకు ఎన్ని ఇయర్స్? నాకా 2 years. 2 years. 2 yearsకి నర్సరీ జాయిన్ చేసుకోరు కదా? చేసుకుంటారు. అంటే నీలాగా హైపర్ యాక్టివ్ బేబీస్ అయితే చేసుకుంటారు. నేను నీలాగానే చాలా హైపర్ యాక్టివ్ కదా, అందుకనే సెకండ్. యాక్టింగ్ అంటే నీకు ఇష్టమా? లేదు, నాకు ఇష్టం లేదు. మరి ఎందుకు వచ్చినావు? అంటే నేను యాంకర్ని కదా, యాక్టర్ని కాదు కదా. యాంకర్ని అయితే నీకు ఇష్టం లేదు కదా, ఎందుకు వచ్చావు? యాంకరింగ్ నాకు ఇష్టమే. మరి అది చెప్పాలి కదా ముందే. నువ్వు యాక్టింగ్ అడుగుతున్నావు కదా నన్ను. మరి ఇప్పుడు సినిమాస్ ఆఫర్ వస్తుంటావా? వెళ్ళను. ఎందుకు? చెప్పా కదా నాకు యాక్టింగ్ ఇష్టం లేదని. మమ్మీ నేర్చి ఉండలేవా? అవును. మరి అది చెప్పొచ్చు కదా, ఎందుకట్లా? అంటే నీ అంత తెలివి లేదు కదా మేడం నాకు. నేర్పియండి మేడం, కొంచెం జ్ఞానం ఇస్తే తీసుకుంటాం. ఇలా మీరు ఇస్తున్నారు కదా ఇప్పుడు జ్ఞానం నాకు. నీకు ఎక్కువ ఇష్టమైన ఫ్రూట్ ఏంటి? ఫ్రూటా? మ్యాంగో. ఎందుకు బాగుంటది కదా, తీయగా ఉంటది, పుల్లగా ఉంటది. పుల్లగా ఉండదు. మ్యాంగో పుల్లగా ఉంటుందా? కచ్చి మ్యాంగో? మరి అలా చెప్పాలి కదా, కచ్చా మ్యాంగో పుల్లగా ఉంటుంది అని. ఓకే, అంటే సారీ మేడం, మీరు ఇంత ఫామ్లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాంగో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కదా, దాని వెనకాల ఉన్న ఒక స్టోరీ ఏంటో తెలుసా? తెలీదు మేడం. చెప్పాలా? చెప్పండి. ఇంగ్లీష్లో చెప్పాలా? ఇంగ్లీష్లో చెప్పండి. One day there were in the forest of the lion. Two hours later. Be happy to say, I am Nidusna. Padko. That's why mango is a king of fruits. I think. ఏ క్లాస్ అన్నావు? Third క్లాస్. ఇది ఎప్పుడు నేర్చుకున్నావు?
థర్డ్ క్లాస్. నేర్చుకున్నావా లేకపోతే ఇది లెసనా? లెసన్. నేను ఇంగ్లీష్ మీడియమా? నేను తెలుగు మీడియం. నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థం కాదా నాకు తెలుసా? అయితే తెలుగు స్టోరీ చెప్పాలా? వద్దు ప్లీజ్. నేనేం చేస్తానంటే నువ్వు చెప్పింది తెలుగులో వింటాను నేను, సరేనా? నీకు తెలుసా అలా వినొచ్చు. ఎలా? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడావనుకో, నేను ఇలా నొక్కుతాను ఒక పాయింట్ అక్కడ కెమెరాలో, సో అప్పుడు నువ్వు అది తెలుగులో వస్తుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా తెలుగులో మాట్లాడావు కదా, దాన్ని ఇంకొక బటన్ నొక్కాను అనుకో, నువ్వు అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడినట్టు వస్తుంది. తెలుసా నీకు అది? తెలీదు, నువ్వు చెప్పినాక తెలిసిపోయిందా? అది ఎందుకంటే నేను అబద్ధాలు చెప్తాను కాబట్టి అన్నీ. అయితే వద్దులే, నీతో మాట్లాడు. ఎందుకు? అబద్ధాలు చెప్తా అన్నావు కదా. అయితే నువ్వు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదా చిన్నప్పటి నుంచి? చెప్పాను అప్పుడప్పుడు. మరి నేను కూడా ఏదో ఇప్పుడు చెప్పాను నీకు రోజు అబద్ధం చెప్తానా నేను? రోజు నేను ఉన్నాను కదా నీ దగ్గర. మరి కదా, ఒక్కసారి అబద్ధం చెప్తే తప్పేం కాదు. నాకు ఉందిలే బ్రెయిన్. నీకు కూడా బ్రెయిన్ ఉందా? ఏడుంది చూపించు నీ బ్రెయిన్. నీకు ఇక్కడ ఉందో నాకు కూడా అక్కడనే ఉంది. నాకు ఇక్కడ ఉంది బ్రెయిన్, మోకాల్లో. నాకు ఈ మోకాళ్ళ దగ్గర ఉంది. నీకు ఈ మోకాల్లో ఉందా? నీకు అరికాల్లోకి జారింది, నాకు అర్థమైంది. నీకు ఇట్లా పోయి నేను చూస్తాను. మరి నా బ్రెయిన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను ఇంత ఇంటెలిజెంట్. నీకు మోకాల్లో ఉంది బ్రెయిన్ కదా. చూస్తున్నా కదా ఇంటెలిజెంట్. ఎందుకు? అదే చూస్తున్నాను కదా. అదే ఏమైంది అంత పెద్ద మాట అనేసావా? ఇంటెలిజెంట్ అని చూస్తున్నాను. నిజంగానే ఇంటెలిజెంట్ నేను. చూద్దాం. ఏం చూస్తావో? నిన్ను చూడు. మరి బాగున్నానా? బాలే. ఫస్ట్ బాగున్నా అని చెప్పా. ఇందాక అబద్ధం చెప్పాను, మరి అబద్ధం చెప్పద్దు అన్నా దీనికంటే ముందు. ఇప్పుడు నేను బాగున్నానా బాగోలేదా? ఇప్పుడు మరి నువ్వు ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది, ఇక్కడ నాకు ఇక్కడ ఉంది అన్నావు కదా. అందుకే నువ్వు నేను బాగోలేదని అబద్ధం చెప్తున్నావా? నీకు తెలుసా అందరు అంటారు కదా నీ మోకాల్లో ఉంది బ్రెయిన్ అని, అందుకే అన్నా నేను. అయితే అందరు పెద్దోళ్ళందరూ తప్పు మాట్లాడారు కదా, అందుకే నువ్వు కూడా మాట్లాడినావు కదా. అవును, మరి నేను పెద్దదాన్ని కదా. కాదు, చిన్నదాన్నివే. చిన్నదాన్నా? నువ్వే అన్నావు కదా నాకు నర్సరీ క్లాస్ అని. అవును, నువ్వు నాకంటే చాలా పెద్దదానివి కదా. అవునా? ఓకే, మరి నేను ఏడిస్తే నన్ను ఓదారుస్తావా? ఏడిచినప్పుడు చూద్దాంలే. కానీ యాక్టింగ్కి ఎలా వెళ్ళావు నువ్వు? ఆడిషన్స్ ఏమైనా తీసుకున్నారా? నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళావా? మీకు కార్ లేదా? లేదు, మర్చిపోయింది. డాడీ తీసుకొని వెళ్ళిండు. అవునా? అయ్యో పాపం, కాలు నొప్పి రాలేదా? సో ఇప్పటి వరకు మనం భారతితో మాట్లాడాం కదా, నేను మాట్లాడడం కంటే నన్ను ఆమె ఏడిపించడమే ఎక్కువ ఉంది కదా. అండ్ ఇప్పుడు తనకు అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది ఏంటి అనేది మాట్లాడడానికి వాళ్ళ మదర్ని అయితే తీసుకొచ్చేసాం. నిఖిల గారితో మాట్లాడేద్దామా? హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. చాలా మంచి సీమ టపాకాయ లాంటి కూతుర్ని కన్నారు నిజంగా. మీరు లేరు తనతో మాట్లాడుతున్నప్పుడు నన్నే ఎన్ని పంచులేసింది అనుకున్నారు మీ అమ్మాయి. నేనైతే తనతో మాట్లాడలేకపోయాను. మా వాళ్ళు అంటున్నారు ఈమె కంటే నువ్వు వద్దులే యాంకర్ కింద ఆమెను పెట్టేసుకుందామని, పంపించేయండి. వస్తావా? ఓకే, ఎలా వచ్చింది పాపకి అవకాశం? ఇన్స్టాలో పోస్ట్ చేస్తానండి, పాపవి రీల్స్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఒక రీల్ చేసింది, వైరల్ అయ్యింది. ఆటకవాల పాటకవాల అనే సాంగ్. ఓకే, అది వైరల్ అయింది బాగా. దాని నుంచి మాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి రీల్స్ చేయించాను పాపతో. చేస్తూ వీళ్ళ మాస్టర్ ఒక అతను ఉన్నాడు, శ్రవణ్ సార్ అని, డాన్స్ స్కూల్ దగ్గర. డాన్స్ నేర్చుకుంటుంది. ఫస్ట్ డాన్స్ అండి. ఫస్ట్ డాన్స్ నేర్చుకుంటుంది శ్రవణ్ సార్. ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటుంది? 1.5 year అయిందండి. 1.5 year. ఇష్టమా బాగా డాన్స్ అంటే? చాలా ఇష్టం. ఓకే, అలా నుంచి ఇక అట్లా చూసి సార్కి చెప్పడము, ఆడిషన్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, జీ తెలుగు డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ ఉన్నాయని తెలిసి అలా వెళ్ళి సెలెక్ట్ అయింది. కిషోర్ సార్ డైరెక్టర్. ఓకే, సో అలా సెలెక్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ ఏదో ఒకటి ఈవెంట్స్. ఓకే, డాన్స్ చాలా బాగా చేస్తుంది మీ అమ్మాయి. చాలా ఇష్టం చూసాం కదా. దాన్ని మరి ఎలా తన్ని డాన్సర్ చేస్తారా లేకపోతే యాక్టింగ్ సైడా? ఇంకా తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందంటే అది. అవునా? అడిగారా ఎప్పుడన్నా? ఎక్కువ అసలు ఈ రెండింటికంటే కూడా తనకు ఆర్మీ అంటే చాలా ఇష్టం. చెప్పింది ఆర్మీ. భారత్ని కాపాడుతుందంట. రైమింగ్ కూడా ఎంత బాగా చెప్పింది తెలుసా మీ అమ్మాయి. సరే, ఎవరు తెలివి, అమ్మనా నాన్ననా? ఏమో మాట్లాడడం అయితే నేనే.
వాళ్ళ డాడీ ఎక్కువ మాట్లాడు, ఓకే కొంచెం ఎక్కువ మాట్లాడము అంటే డాడీ తక్కువ మాట్లాడతాడు. కాకపోతే ఈ ఫీల్డ్కి ఎక్కువ ఎంకరేజ్ చేసేది అంటే వాళ్ళ నాన్న. ఓకే అవును, అంటే నార్మల్ గా ఫాదర్స్ ఎక్కువ ఇష్టపడరు గర్ల్ కదా, దట్ బాయ్ అంటే ఓకే బట్ గర్ల్ ని ఇష్టపడరు. నేను ఇంకా కొంచెం భయపడుతుంటా ఈ ఫీల్డ్, కానీ వాళ్ళ నాన్నకు బాగా ఇంట్రెస్ట్. ఈమెని ఒక లెవెల్లో చూడాలి, పాప ఆడపిల్ల అంటే ఇట్లా ఉండొద్దు, భయపడాలని ఏం లేదు, ఇట్లా ముందుకెళ్ళాలి. ఇంకా తనకి అట్లా మోటివేట్ చేస్తాడు బాగా. ఓకే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి మీది? బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా? పాప చెప్పింది మా ఫాదర్ పూజారి అని అన్నది, నిజమేనా? పూజారి అయితే మరి అసలు మీ దాంట్లో అసలు ఒప్పుకోరు కదా ఇలా? బ్రాహ్మణ్స్ మేము, పూజారి తను కర్మన్ఘట్ టెంపుల్ లో చేస్తాడు. ఓకే సో మరి అసలు అక్కడ అలా అసలు అదే మా దాంట్లో ఇంకా చాలా టఫ్. ఇంకా కొంతమంది అంటుంటారు కూడా ఎట్లా పంపిస్తున్నారు జాగ్రత్త అని, కానీ వాళ్ళందరినీ కాదని కూడా వాళ్ళ నాన్న బాగా ఫైట్ చేసి అసలు వాళ్ళ నాన్న డేరే అండి. ఇది పంపించడం ఓకే, నేనే తనతో వెళ్తాను, కానీ వాళ్ళ నాన్నదే మొత్తం అంటే బాగా చెప్తాడు అనమాట. అట్లా కాదు, ఇట్లా ధైర్యంగా ఉండాలి, ఫ్యూచర్ లో అయినా డేర్ గా మాట్లాడాలి, ఒక మాట పడొద్దు, అట్లా అని కొంచెం బాగా మోటివేషన్. ఓకే ఓకే ఏమైనా మూవీ ఆఫర్స్ కానీ సీరియల్ ఆఫర్స్ కానీ? సీరియల్స్ వస్తున్నాయి కొంచెం, ఇంకా తనకు స్టడీ కూడా కొంచెం అని. స్టడీ పర్పస్ అంటే మీరు యాక్టింగే ఎక్కువ అనుకుంటున్నారా లేకపోతే స్టడీయా? యాక్టింగ్ మంచి రోల్స్ వస్తే చేయిస్తానండి, మంచి రోల్స్, ఏ రోల్స్ వచ్చినా కొంచెం కంటెంట్ ఉండి కొంచెం మంచిగా ఉంది అనుకోండి తప్పకుండా చేయిస్తాను. ఓకే సో స్టడీ వాళ్ళ నాన్న కోరిక అది కాబట్టి ఖచ్చితంగా తీర్చాలి. ఓకే అంటే మీ పాపని ఇందాక అడిగాను, కింద మీ రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద కామెంట్స్ అవి వచ్చినప్పుడు కొన్ని కామెంట్స్ అడిగినప్పుడు ఎంత బాగా అర్థం చేసుకుందంటే మీ అమ్మాయి చాలా బాగా అర్థం చేసుకునేది ఈ ఏజ్ లో. పిట్ట కొంచెం కూతగానం ఏంటంటే కూడా ఆమెకు అర్థమైంది, అది కూడా చెప్పింది. స్ప్రింగ్ లాగానంటే ఇలా స్ప్రింగ్ వేస్తాం కదా ఆ స్ప్రింగ్ అన్నట్టు అది కూడా చెప్పింది. సో అన్ని చెప్పింది. అండ్ అదే కింద కూడా చాలా కామెంట్స్ కూడా వచ్చాయి, ఎలా అంటే పేరెంట్స్ మీకోసం ఇప్పుడు బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు, ఒకవేళ తర్వాత ఫర్దర్ గా స్టార్ట్అప్ ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం ఒప్పుకోరు కదా అన్నట్టు అన్నారు. అదే క్వశ్చన్ నిజంగా మీకు అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? అంటే ఇప్పుడు మనం వేసే డ్రెస్సింగ్ సెన్స్ కానీ మనం ఉండే బిహేవియర్ని కానీ అన్నీ చూపిస్తుందండి. సో కొంచెం నీట్గా క్లాస్ కొంచెం నీట్గానే చెయ్యాలి అని వాళ్ళ నాన్న ఎంత ఎంకరేజ్ చేసినా సరే కానీ నీట్గా ఉండాలి అని వాళ్ళ నాన్న చెప్పడం. సో నేనైతే ఇప్పటికి ఇన్స్టా పోస్ట్లో కూడా నీట్గానే ఉంటాయి, తన రీల్స్ అన్నీ కూడా నీట్గానే ఉండేటట్టు చేస్తాను నేను. ఓకే అవును, పాపకి ఎక్స్ప్రెషన్స్ ఎవరు నేర్పించారు? ఎక్స్ప్రెషన్స్ అంటే ఇంకా అన్ని ఎవరు నేర్పించేది ఏమి ఉండదండి, తను వాళ్ళ మాస్టర్ నేర్పిస్తాడు. నెక్స్ట్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఒకటి టీవీలో పెట్టుకుంటుంది, ఫోన్ కూడా ఏం చూడదు, టీవీలో అంతవరకు పెట్టుకొని చూసి నేర్చుకుంటుంది. ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ ఉంటే ఇది ఇట్లా కాదు నాన్న ఇది ఇట్లా అని నేను చెప్తాను, చెప్తే ఎక్స్ప్రెషన్స్ నిజంగా ఎక్స్ప్రెషన్ క్వీన్ అనొచ్చు మీ అమ్మాయిని. డ్రామా జూనియర్స్ లో అట్లే పిలిచేది. ఓకే ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అనే అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగానే. ఓకే ప్రదీప్ అన్న మాట్లాడేవారా మంచిగా? ప్రదీప్ అన్నకు ఒక డైలాగు పంచి కూడా ఉండే తనది. అవునా? ఇన్స్టాలో కూడా ఉండే, అది ఏంటమ్మా ఆ పని ఏదో నువ్వు చేస్తుంటే హాయిగా బీటెక్ పాస్ అయ్యేవాడిగా. ఓకే దాన్ని ఇంకొకటి ఏంటంటే రిలేటివ్స్ కూడా వీటికి యాక్సెప్ట్ చేయరు తొందరగా, అట్లా ఏమన్నా రిలేటివ్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ రావడం జరిగింది? వస్తుంటాయి కానీ ఇంకా ఏది పట్టించుకోవద్దు అని మేము ఫిక్స్ అయిపోయారు, వాళ్ళ నాన్న ఫిక్స్ అయిపోయింది అంతే. ఓకే సో ఎవరి మాట వినొద్దు మన పాప ఫ్యూచర్ అంటుంటారు, ఎదుగుతుంటే కూడా కొంతమందికి నచ్చదు ఉంటారు అలా. వీళ్ళ నాయనమ్మ అమ్మమ్మ వీళ్ళ నానమ్మకు కొంచెం ఊరికే తనకు ఒక్కొక్కసారి నిద్ర ఉండక కొంచెం అట్లా అలసిపోతుంది కదా. నానమ్మ ఉంది, తాతయ్య ఎక్స్పైర్ అయ్యారు, నానమ్మ ఉంది, ఎందుకు అట్లా తిప్పుతారు దాన్ని ఇబ్బంది అవుతుంది అని కొంచెం బాధపడుతుంది అనమాట వాళ్ళ నానమ్మ. కానీ ఇష్టమే అందరికి, ఫ్యామిలీలో అందరికి ఇష్టం అండి. మోస్ట్ ఆఫ్ అంటే వాళ్ళ ఫాదర్.
సో అసలు ఈ ఫీల్డ్కి రావడానికి కూడా తన ఎంకరేజ్మెంట్ వల్లనే మేము ఇక్కడికి వచ్చాము. ఏదైనా రీల్ 2-3 డేస్లో పోస్ట్ చేయకుంటే కూడా ఇంకేదైనా పెట్టలేదేంది అని అడుగుతాడు. ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు కూడా అదే అడుగుతున్నాడు. ఓకే, సో హీరోయిన్గా చూడాలి అనుకుంటున్నారా పాపని, లేదు అంటారా అంటే నార్మల్గా సైడ్ క్యారెక్టర్స్ అలా అనుకుంటున్నారా? మీకంటూ ఏముంది, లేదు మా పాప అంతవరకు వెళ్ళలేరు అని మీరు అనుకుంటున్నారా? సో పాపని అడిగితే పాప ఆన్సర్ పాప చెప్పింది, మీ ఆన్సర్ చెప్పండి. హీరోయిన్ అంత అంత చెప్పలేము. వస్తే లక్, అవును, వస్తే ఎవరికైనా ఏ పేరెంట్స్కైనా ఆ లెవెల్లో చూసుకోవాలనే ఉంటుంది. అవును, వస్తే లక్ అండి. ఓకే, వస్తే చాలా లక్. ఓకే, ఎన్ని సీరియల్ చేసి ఉంటుంది ఇప్పటికి? సీరియల్స్ ఏం చేయలేదు. రీసెంట్గా ఒకటి రాధకు నీవేరా ప్రాణం అనే సీరియల్లో గెస్ట్ రోల్గా వెళ్ళింది. గెస్ట్ రోల్, ఓకే. ఇంకొకటి ఈవెంట్స్ ఉంటాయి కదండి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్. రీసెంట్గా టైగర్ నాగేశ్వరరావుది యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి. ఓకే, ఇంకొకటి ఏదో వెళ్ళాము. మహామాక్స్ ఛానల్లో పవన్ కళ్యాణ్ వచ్చి ఓపెన్ చేశాడు. ఓకే, అందులో బాగా గుర్తున్నాయి మీ పాపకి అనిపిస్తుంది పక్కన నుంచి. ఓకే, ఇంకా ఫ్యూచర్లో మీ పాప చాలా చాలా పెద్దగా యాక్టర్ అవ్వాలా లేదా డాన్సర్ అవ్వాలా? నువ్వు చెప్పు. ఆర్మీ వద్దులేండి, నాకే కరెక్షన్స్ బాగా ఇస్తుంది అనమాట భారతి. సో నువ్వు చాలా పెద్ద ఆర్మీ అవ్వాలి, నిజంగానే భారతాన్ని కాపాడాలి. ఓకేనా? ఇది కరెక్ట్ చెప్పే కదా? సో ఆల్ ద బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో మంచిగా పెద్దగా అవి పెద్ద యాక్టర్ అయిపోవాలి. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ నిన్ను ఇంటర్వ్యూకి పిలుస్తాను. అప్పుడు మాత్రం ప్లీజ్ పంచలేకు నా మీద. ఓకేనా? ఓకేనా? ఆ చాక్లెట్స్ అన్ని నీకోసమే తీసుకొని వెళ్ళిపో. ఓకేనా? బాయ్. అంతే, ఇంకేం చెప్పవా అక్క? ఇప్పుడు నిజం చెప్పు, మీ మమ్మీ ఉన్నారు కదా, బాగున్నానా? నా అంటే ఇందా నుంచి పాప మా అబద్ధం చెప్తుంది, నేను నిజంగానే బాగున్నానంట. ఓకే, జోక్స్ అపార్ట్. సో బాయ్ భారతి. ఇంకా నువ్వు స్టడీలో, యాక్టింగ్లో, డాన్సింగ్లో ఇంకా చాలా 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 బాగా మంచిగా ఎదగాలి. నువ్వు అనుకున్న డ్రీమ్ ఏదైతే ఆర్మీ ఉందో అది కూడా అవ్వాలి, సరేనా? ఆర్మీ అయ్యాక గుర్తుపెట్టుకో అక్కని. ఓకే, బాయ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. అయితే పాపతో మాట్లాడి నేను యాంకరింగ్ చేసి పాపను తన గురించి మీ అందరికీ వినిపించాలనుకుంటే తనే నాతో ఆడేసుకుందనమాట. ఇలాంటి చిచ్చర పిడుగులు చాలామంది వస్తుంటారు, కానీ తిని చాలా స్పెషల్ నాకు. సో ఇవాళ ఇంటర్వ్యూలో మీకు పాప పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది, నాతో మాట్లాడే విధానం ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఇంకా ఇంటర్వ్యూతో మళ్ళీ వస్తాను, అంతవరకు చూస్తూనే ఉండే ఆదాన్ టీవీ. బాయ్.